రీసెంట్‌గా షోకెళ్ళినప్పుడు విగ్ తీసి చూపించాను. చాలా మంది నాకు మెసేజ్ చేశారు కామెంట్. దీపిక రంగనాథన్ తెలుగు సీరియల్ యాక్టర్ రీసెంట్ గా ఒక షోలో కామెడీ చేస్తూ విమర్శల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 8 లో నాగమణికంట తన ఎమోషన్ ని చెప్పుకుంటూ విపరీతంగా ఎమోషనల్ అవుతూ ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఉండాలని బిగ్ బాస్ అంటూ తను పెట్టుకున్న చిన్నపాటి విగ్ ను తీసి పక్కన పెట్టేశాడు. ఒక మనిషికి విగ్ అనేది చాలా పర్సనల్. అలా విగ్ తీసిన వీడియోని టెలికాస్ట్ చేయడమే కాకుండా అదే ఎమోషన్ పై అదే ఛానల్లో ఒకే సీరియల్ కమ్యూనిటీకి చెందిన సీరియల్ యాక్టర్ ఇమిటేట్ చేస్తూ దాన్ని మళ్ళీ ప్రోమోలో పెట్టడం, ఈ విషయంపై విపరీతంగా ఆడియన్స్ నుంచి విమర్శలు వచ్చాయి. ఒక మనిషి ఎమోషన్ ని కామెడీ చేయడం కరెక్ట్ కాదు. ఒకప్పుడు ఒక ఛానల్లో ఏదైనా ఇలాంటి ఎమోషనల్ ఇష్యూ అయితే ఆ ఎమోషనల్ ఇష్యూని పక్క ఛానల్ వాళ్ళు ట్రోల్ చేస్తూ అలా కామెడీ చేసేవారు. కానీ ఇప్పుడు సొంత ఛానల్స్ లోనే ట్రోల్ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ఆడియన్స్ నుంచి విపరీతంగా విమర్శలు రావడంతో దీపిక రంగనాథన్ ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. ఏదో సరదాగా చేశానని, నేను కూడా సీరియల్ షూట్స్ లో విగ్గు పెట్టుకుంటానని శ్రీముఖి అలా అడిగేసరికి, నువ్వు బిగ్ బాస్ కెళ్తే ఏం చేస్తావని శ్రీముఖి అడిగేసరికి అలా విగ్గు తీసి చూపించాని, ఎందుకంటే నేను కూడా సీరియల్స్ షూటింగ్ లో విగ్గు యూజ్ చేస్తా అని దీపిక రంగనాథన్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఏదైనా నార్మల్ ఇష్యూస్ పై కామెడీ చేయడం అనేది కామన్. వేరే వ్యక్తులను ఇమిటేట్ చేస్తూ కామెడీ చేయడం అనేది కూడా కామన్. కానీ ఒక వ్యక్తి ఎమోషన్, ఆ వ్యక్తి ఎంత బాధపడకపోతే ఒక నేషనల్ టెలివిజన్ లో కొన్ని కోట్ల మంది చూస్తున్న ఒక షోలో తను ఎంతో కాలంగా గౌరవంగా దాచుకుంటున్న ఆ విగ్ అనేది తీసి పక్కన పెట్టాడంటే తను మెంటల్ గా ఎంత డ్యామేజ్ అయి ఉంటాడు. అది అర్థం చేసుకోకుండా అది టెలికాస్ట్ చేయడమే చాలా తప్పు. మళ్ళీ దానిపై అదే ఛానల్లో ట్రోల్ చేయడం, అది ఎంతవరకు కరెక్టో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.